హాయ్ గాయ్స్, టైం 12 అవుతుంది. అవ్వలేదో మీరే చెక్ చేసుకోండి. 11:49 మీకు కనపడుతుందో లేదో, అంటే 12 అవుతుంది. మన కుర్రోళ్ళు వీడియో కావాలంటుంటే గోస్ట్ హంటింగ్ వెళ్తున్నాము శ్మశానం దగ్గరికి, బొట్లగూడూరులో శ్మశానం దగ్గరికి. సరే హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్. హాయ్. మన కిట్టి అయితే అసలు భయమే లేదు. దెయ్యాలు వచ్చినా ఫుల్ ఎంట్రీ అని షర్ట్ కూడా ఇప్పేస్తున్నాడు. దెయ్యాలు వచ్చినా భూతాలు వచ్చినా వాటితో నేను ఆడుకుంటాను అంటున్నాడు కుర్రోడు మాత్రం. నైట్ సినిమాస్ వచ్చి మేము కూడా చేయాలని చూస్తున్నాము దాన్ని. నిన్న కిష్కిందపూరి సినిమా పోయినాము. కిష్కిందపూరే కదా, అందరం పోయినాం గాయ్స్. కిట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు గాయస్ ఈరోజు. బీహార్ కా షేర్. ఏమన్నా తేడా అయితే పంచి కూడా తెచ్చుకున్నాం, వైట్ పంచ్ అంట. ఏమన్నా అటు ఇటు అయితే కవర్ చేసుకోవడానికి. టైం ఎంత ఒకసారి చెప్పి టైం చూడండి. ఎవరి ఫోన్ లో ఓపెన్ చేసినా టైం మాత్రం ఒకటే ఉంటుంది గాయస్. మీరు నమ్ముతారో నమ్మరో మాకైతే అర్థం కావట్లేదు. రోడ్లో లైట్లు అచ్చమే వెలుగుతున్నాయి, కొట్లు గిట్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి. శ్మశానానికి దారి ఇటే అన్నమాట. లెట్స్ గో, జర్నీ స్టార్ట్. జర్నీ స్టార్ట్ బ్రో, జర్నీ స్టార్ట్ బ్రో. శ్మశానానికి గోస్ట్ హంటింగ్. హాయ్ గాయ్స్, మా తాత మా వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము ఇప్పుడు శ్మశానానికి. అక్కడ ఎలా ఉన్నారో కనుక్కుంటాం వాళ్ళని. చాలా రోజులైంది కలిసి. మా జైనైనా మా జైతు కూడా ఆడే ఉన్నారు. వెళ్తున్నాం బీహార్ రోడ్కి బంధువులు ఎవరు లేరు పాపం. అది మనవాడే గాయస్, మన కుర్రోడు అసలు ఏం పట్టించుకోడు. కలవాలి, ఎవరైనా కలవాలంటాడు. ఈ రోజున్న ఫామ్ కి అయితే అసలు తగ్గేదేలే అంటున్నాడు. ఒక అతను ముందు వెళ్ళిపోతున్నాడు. ఆడికి వచ్చింటూ మనవాడు మిడిల్ డ్రాప్ అయ్యాడు. హాయ్ గాయ్స్, ఒక అబ్బాయి మొదలే మిడిల్ డ్రాప్ అయిపోయాడు మధ్యలోనే. ఓకే గాయస్, బ్యాక్ కెమెరా పెడుతున్నాను. ఇంకా అటు సైడ్ ఇల్లులు ఉన్నాయి గాయస్. 11:03 గాయస్. ఇదిగోండి గాయస్, ఒక శవం గడ్డ. ఎవరో మనకు కూడా తెలీదు. ఇదిగోండి గాయస్, శవాల గడ్డలు కిష్కిందపూరి అంతా. ఏంది గాయస్, వీళ్ళు శవాల గడ్డలు కాడికి వచ్చి గేమ్లు ఆడుతున్నారు. తాతోళ్ళు వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. డిస్టర్బ్ అవుతారంటే వీళ్ళు వినట్లేదు గాయస్. ఏంటి పేర్లు కూడా ఉన్నాయి గాయస్, గుర్తుపెట్టుకోండి గాయస్. చింటూ గారు రాడు ఇంకా. మాకేమో పంచి అక్కడ పెడతానని వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి దారి లేదని మళ్ళీ రివర్స్ గేరేసి వెనక్కి వచ్చి మళ్ళీ ఎక్కుకొచ్చాము. ఈ దెయ్యం ఉందో లేదో భయం కంటే మా కిట్టిగాడే మమ్మల్ని ఎక్కువ బేద దిగుతుంది గాయస్. న్యూ అడ్మిషన్ గాయస్. మన వాళ్ళు ఎవరన్నా పనుకుంటారో లేదు, ఇంకోసారి చెక్ చేద్దాం గాయస్. ఏదిరా మంచం? మంచం కాదు గాయస్, పాడి. అంతా ఆచారం గాయస్. మాకంతా సున్నం కొడతారు అన్నమాట. మా గోరీగడ్డలు అంటారు. గోరీగడ్డలకి సున్నం కొడతారు పెద్ద కర్మప్పటికి, ఏడేటప్పటికి. ఏరి గాయస్, మన వాళ్ళని పలకరిద్దాం అనుకొని వస్తే ఒక్కరు కూడా కనపడట్లేదు. వీడికి ఎక్కిందా ఏంది గాయస్ దెయ్యం? ఏమో మాకు విచిత్రంగా ఉంది వచ్చిన కాడి నుంచి. మన వాళ్ళు ఎవరు కనపడలేదు గాయస్, పలకరిద్దాం అనుకుంటే. ఏమేంటి ఉన్నాయి గొట్టలు పొట్లన్నీ లేదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? పుర్రా, పుర్రే. దిస్ ఈస్ మనిషి పుర్రే. దిస్ వెరీ డేంజర్. సంగముద్ర పల్ల. పుర్రే వెరీ డేంజర్.
ఇప్పుడైతే ఏం కనపడలేదు గాయస్. మన వాళ్ళంతా నిద్రపోతున్నట్టున్నారు. అదే మాకు బాధగా ఉంది. మేము ఎప్పుడో ఒకసారి వచ్చేది గాయస్. మన వాళ్ళని కలవరేటని చుట్టం సిప్పుకు వచ్చామని కూడా ఒకళ్ళు కూడా రాలేదు. సరే ఏం చేస్తాం గాయస్, మళ్ళీ ఇంకొక రోజు టైం చూసుకొని వద్దాము. ఆలోపు మన కుర్రోళ్ళతో డిస్కస్ చేద్దాము. ఇంకో ప్లేస్ పోదాం, మంచి ప్లేస్ పోదాం. ఇక్కడ అంతగా ఏమని పెట్టడం లేదు, భయం లేదు. ఎట్టుండాలి, థ్రిల్లింగ్గా ఉండాలి చూడాలండి. వచ్చి మనతోటి పలకరియాలా? అవును, పగోళ్ళైనా సరే వచ్చి పలకరిస్తారని వచ్చాము. మా కిట్టి కూడా బెదర్ తెంగినట్టుండి వాళ్ళని. ఈ ముందు ఈడు మనం భయపించేటట్టు ఈడు ఉండాలి. కానీ ప్రస్తుతానికి మనం ఉన్న ప్లేస్ అలాంటిది, ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి కొంచెం కుక్కలు ఎత్తుకున్నాయి గాయస్. మన వాళ్ళు బహుశా అటు వెళ్ళారేమో, లేసేస్తారేమో ఆ టెల్లలో నుంచి. ఓకే గాయస్, గాయస్ అక్కడ మన వాళ్ళు ఎవరు మనల్ని పలకరీయడానికి రాలేదు గాయస్. అందుకని మనం మళ్ళీ ఎరా దగ్గర పోతున్నాము. దెయ్యం కనబడితే ఏం చేస్తావు? దెయ్యం కనపడితే ఏం చేస్తాడు? మన కుర్రాడు ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నాడు గాయస్. చెప్పు కిట్టి, మోహన్ చెప్పి, కిట్టి మోహన్ చెప్పి. ఒరే కిట్టిగా మోహన్ చెప్పించేరా. మనోడు ఫుల్ జోసి మీద ఉండు గాయస్. జిగేలు రాని అంటుండు, తెల్ల పంచి కట్టిండు, బూడిద పూసుకుంటాను అంటుండు, గందరగోళంగా ఉన్నాడు. వచ్చేస్తున్నారు హంటింగ్ కి, హంటర్స్, గోస్ట్ హంటర్స్. హలో గాయ్స్, దిగ్గా పర్రకిటి గోస్ట్ హంటర్, మెయిన్ గోస్ట్ హంటర్. ఈ రోజు మరుతుకు మాత్రం ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఏడు కిట్టిగాడు, కిట్టిగాడు ఫుల్ జోసి మీద స్పాట్ అండ్ గాయస్. ఇక్కడ చాలా మందిని కాల్ చేసిన ప్లేస్లు గాయస్. మీరు గమనించినట్లయితే ఎముకలు కూడా కనపడుతున్నాయి. జూమ్ చేసాం కదా, ఎముకలు కూడా కనపడుతున్నాయి. వానలు పడ్డాయి గాయస్. వానలు పడేసరికి మొత్తం కొట్టుకొని పోయినాయి. లేకపోతే బూడిద మొత్తం ఇదిగోండి గాయస్, ఇవన్నీ ఎముకలే, బూడిద మొత్తం ఉండేవి. కొండలు, ఇంకా వాళ్ళ పర్సనల్ వస్తువులు ఏమన్నా మొత్తం ఇక్కడే పడేస్తూ ఉన్నారు. ఎంత బూడిద బొగ్గులు ఇగోని గాయస్. మన వాళ్ళు కొంతమంది భయపడి రాలేదు గాయస్. అదిగో బయట పైన ఉన్నారు, ఎముకలు అన్నీ ఉన్నాయి. సారీ గాయస్, మీకైతే ఈరోజు ఇక్కడ గోష్ఠిని చూపించలేకపోయాము. మీకంటే మేమే చాలా బాధపడతా ఉన్నాము, మమ్మల్ని పలకరీయటానికి కూడా రాలేదని. మన కుర్రోడు వాళ్ళతోటి మాట్లాడదామని వాళ్ళ తాతలతోటి బిర్రుగా ఉన్నాడు, కానీ మిస్ఫైర్ అయింది. వాళ్ళ తాత ఎవరు కనపడలేదు, కావున సాడ్గా ఇంటికి వెళ్తున్నాం. సరే గాయస్, మేమంటే మా బంధువులు ఉన్నారనో ఎవరో ఒకరి కోసం వచ్చాము. ఇతను ఎవరి కోసం వచ్చాడో మాకు అర్థం కావట్లేదు. ఏమనంటే బీహార్ కా షేర్ అంటున్నాడు. అందుకే వాళ్ళకి స్వాగతం కోసం పాపం బట్టలు మాసిపోయినాయి ఉన్నాయని వాళ్ళ తాతకి, మా తాతకి ఇయడానికి అతను తెల్ల పంచి కట్టుకొని వచ్చాడంటే అతన్ని ఎంత గొప్పడో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు అతనికి దురదృష్టం లాగుంది. అదృష్టంగా ఉంటే మన తెలుగు దెయ్యం ఒకటి బీహార్ తీసుకెళ్ళేవాడు. నేను చాలా సార్లు అంటున్నాడు బీహార్కి తీసుకెళ్ళాలి మన తెలుగు దెయ్యం అని. ఇక్కడ ఇద్దరున్నారు గాయస్, మౌడు పెళ్ళాలనుకుంటా. పాపం బీహార్ కా షేర్ ఫుల్ డిసప్పాయింటెడ్. అది గాయస్, ఇక్కడ వరకు అయితే మన లొకాలిటీలో ఉన్న గోస్ట్ హంటింగ్ వచ్చేసాం. కానీ మెయిన్ రోడ్ ఎక్కాం, మాకు ఎక్కడ ఏం రిజల్ట్ ఏం కనపడలేదు కాబట్టి రేపుతో ప్రారంభిస్తాం. ఇప్పటికి రేపు కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ మొత్తానికి మీకు గోస్ట్ అనే దాన్ని మీకు చూపించడమే మా ముఖ్య ఉద్దేశం గాయస్. మేము ఇక్కడ ఉన్న రోజులు మాత్రం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మరెన్నో వీడియోస్ కూడా తీస్తుంటాం. అదే గాయస్, మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఎన్నెన్నో వీడియోస్ చూపిస్తుంటాం, మీకు గోస్ట్ పరిచయం చేస్తూ ఉంటాము. మన వీడియోలో తప్పనిసరిగా మీకు గోస్ట్ అనేది
పరిచయం చేస్తాము. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఓకే గాయస్, ఇప్పుడే ఇంకా మెయిన్ రోడ్లోకి ఎంట్రన్స్ అవుతూ ఉన్నాము. చూపిస్తా గాయస్. ఓకేనా గాయస్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.